అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు గోరింటాకు పెట్టుకోకుండా ఉండరు. మరి ఆ గోరింటాకుని స్త్రీకి సౌభాగ్య సూచకంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ గోరింటాకు అనే పేరు ఎలా వచ్చింది, మన పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది మనం తెలుసుకుందాము. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. అది కాస్త గోరింటాకు అయ్యింది. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకునే సమయంలో రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఒక మొక్క పుడుతుంది. అది చూసిన చెలికత్తెలు ఈ వింతను పార్వతీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు చెప్తారు. అది విన్న పర్వతరాజు సతీ సమేతంగా ఈ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ మొక్క పెద్దది అయ్యి చెట్టుగా మారిపోయి, నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏమి ఉపయోగం ఉంది అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి ఆ ఆకును కోయగా ఆమె వేళ్ళు ఎర్రగా మారుతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అని అనుకునే లోపు, నాకు దీని వలన ఏ విధమైన బాధ లేదు, పైగా చాలా అందంగా అలంకారంగా ఉంది అంటుంది గౌరీదేవి. అప్పుడు పర్వతరాజు ఇక నుండి స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకును మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది అని ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా గౌరీ ఆకు గోరింటాకుగా పేరు పొందుతుంది. అలాగే స్త్రీకి సౌభాగ్య సూచకంగా, అందంగా, అలంకారంగా మారుతుంది.